హలో ఎవ్రీవన్. ఈరోజు మా వారు చిన్న కథ చెప్పి చివరిగా ఒక ప్రశ్న అడిగితే నేను ఎన్ని సమాధానాలు చెప్పినా తప్పనే అన్నారు. అదే కథ మీకు చెప్తున్నాను. ఒక రాజ్యంలో రాజుగారికి పట్టాభిషేకం చేస్తూ ఏనుగు మీద ఊరేగిస్తూ ఉండగా ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక రాయి వచ్చి రాజుగారి తల తగిలితే అప్పుడు వెంటనే భటులను పిలిచి ఆ రాయి ఎవరు వేశారో తీసుకురమ్మని చెప్తే భటులు వెళ్ళి ఒక ముసలావిడని తీసుకువచ్చి రాజుగారి ఎదుట నిలబెడతారు. అప్పుడు అమ్మ రాయి ఎందుకు విసిరావని అడిగితే నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. చెట్టు మీద మామిడికాయకి రాయి విసిరితే అది పొరపాటుగా వచ్చి మీకి తగిలింది అని చెప్తుంది. వెంటనే మంత్రిని పిలిచి ఈమెకి కడుపు నిండా అన్నం పెట్టించి ఉండడానికి ఇల్లు కట్టించి బ్రతికినంత కాలం తిండికి ఏ లోటు లేకుండా చూసుకోమని ఆజ్ఞాపించారు. మంత్రి రాజుగారి ఆజ్ఞని తూచా చెప్పకుండా పాటించి మరుసటి రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని రాయితో కొట్టిన వారిని శిక్షించకుండా పోన్లే ముసలావిడని జాలిపడి ఒక పూట అన్నం పెట్టిస్తే సరిపోతుంది కదా, కానీ ఎందుకు ఆమెకి ఇన్ని సదుపాయాలు అని అడిగితే చెట్టుకి రాయి విసిరితేనే అది మామిడికాయలు ఇస్తున్నప్పుడు ఒక రాజుగారికి రాయి తగిలితే నేను ఎన్ని ఇవ్వాలి అని ఆ మంత్రితో రహస్యంగా చెప్పారు.